రెండు బల్లుల కథలు. సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. నాకు ఇప్పుడు డౌట్లు వస్తున్నాయండి. ఇప్పుడు మరి ఆ బల్లికి కూడా గుడి కడతారా? ఇలాంటి డౌట్లే మనం అడిగామనుకోండి, వీళ్ళు సచ్చరిత్రలోంచి సమాధానం చెప్పలేరు. కాబట్టి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు నుంచి వీడియోలో చిన్న చేంజ్ అండి. చేంజ్ అంటే ఏమి కంగారు పడద్దు, మంచి మార్పే. ఊరికే తింతొంగుంటే మడిసికి గోటికి తేడా ఏటుంటుంది. మడిసి అన్నాక కూసంత కళాపోసన ఉండాలి మరి. అందుకే కాస్త కామెడీ టచ్ ఇద్దాం అనమాట. అందుకే ఈరోజు నుంచి వీడియోలో అదన్నమాట మ్యాటర్. ఇంతకీ వాళ్ళు నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, సాయి సచ్చరిత్రలోంచి ఈరోజు ఒక అద్భుతమైన బుల్లి ఎపిసోడ్ బల్లి ఎపిసోడ్ తీసుకుని వెళ్దాం. అది కూడా కొత్త నిబంధనలో నుండి. పాత నిబంధనలో కూడా చాలా మసాలా మ్యాటర్ ఉంది, వాటిని వదలట్లేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్న కామెడీ కూడా పంచుకోవాలిగా. అందుకే 15వ అధ్యాయమునందు ఆఖరి అంశము ఒకటి ఉన్నది. అది ఏమనగా రెండు బల్లుల కథలు. సో ఈ రెండు బల్లుల కథ విషయంలో ఉన్న కమామిష్యూ ఏంటి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తోసినమ్మంట తోడికోడలు పుట్టింటికెళ్ళి కూర్చుందంట. అట్టుంది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు బాబా గారికి పని లేదు, మసీదులో కూర్చుంటారు. ఎందుకంటే పొద్దున్న బెచ్చమెత్తుకు రావటం, మసీదులో కూర్చోటే పని. ఇప్పుడు ఈ కూర్చున్న భక్తుడికి బాబా గారి అపాయింట్మెంట్ అంటే ఎంత కష్టమైన వ్యవహారం. అట్లాంటిది బాబా గారు పక్కనే కూర్చుని తీరుబడిగా కుశాలుగా కబుర్లు చెప్పుకునేది ఉంటే పోయి అడగాల్సింది బల్లి ఏమంటుంది, లేకపోతే దాని చెల్లి ఏమంటుంది. అబ్బో, చెల్లి అంటే గుర్తొచ్చింది. ఇక్కడ మ్యాటర్ కూడా చెల్లి గురించి వెళ్ళండి. ఇందాం. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందపడుతున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. అబ్బా, బాబా గారు ఎంత జ్ఞానండి, ఎన్ని విషయాలు తెలుసు ఆయనకి. ఏకంగా బల్లి భాష కూడా తెలిసిపోయింది. అసలు మసాలా లాస్ట్లో ఉండిద్దిలే. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకు వెనకో సినిమా వచ్చింది దేవుళ్ళు అని చెప్పేసి, దానిలో పాట గుర్తొచ్చి ఉంటుంది ఏనండి. విన్నారు కదా, కప్పకు పాముకు స్నేహం కలిపి బల్లి భాషకు అర్థం తెలిపే అని చెప్పేసి ఎంత చక్కగా పిల్లలు పడితే ముచ్చటగా వినుంటారు. ఎంతమంది ఇట్లాంటి మాటలు వినేసి భక్తులుగా మారిపోయి ఉంటారు. కానీ అప్పుడు పాప మా భక్తుడు నమ్మాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే బాబా గారు ఏదో నాకు బల్లి భాష తెలియదు కదా అని చెప్పేసి తోచింది చెప్పేసినట్టున్నారులే అనుకుని ఉంటాడు. ఎందుకంటే దీనిలో అట్లాగే రాశారు, బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై నుండి సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముగా పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. ఇక్కడ వరకు అంత బ్రహ్మాండంగా ఉంది కదా. వెనకెప్పుడో ఓ సినిమా వచ్చింది, అన్నదమ్ముల అనుబంధం అని చెప్పేసి. అందులో పాట వస్తుంది, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే అని చెప్పేసి. అలా ఆ అప్ప చెల్లెళ్ళు ఇద్దరు అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఇష్టం వచ్చినట్టు ముద్దులు ఎట్టేసుకుని పాటలు పాడేసుకున్నారట. ఇప్పుడు దీనికి వివరణ ఇస్తారు చూడండి. మైండ్ బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీను అన్నీ అయిపోతాయి. షిరిడి ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను. రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను. ఇదంతయు బహుచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.
అది మ్యాటర్. ఇప్పుడు షిరిడి అక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ, అక్కడి నుంచి బల్లి ఇక్కడికి రావటం ఏంటి, వీళ్ళిద్దరూ కలుసుకుంటారని బాబాకి తెలియటం ఏంటి, బాబా సర్వజ్ఞుడు కదా అని చెప్పేసి ఇక్కడ చెప్పేశారు. నాకు ఇప్పుడు డౌట్లు వస్తున్నాయండి. మళ్ళీ డౌట్లు అడిగితే దీనికి కూడా మనోభావాలు మట్టిగరిసాయి అని చెప్పేసి, మట్టగరస అని చెప్పేసి నన్ను వేధించమాకండి. వీలైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు బల్లి వస్తుందని బాబా గారు చెప్పినందుకే బాబా సర్వజ్ఞుడైతే, ఈరోజు నా చెల్లెలు వస్తుందని ఫీల్ అయిన అక్క ముందే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పారు కదా. కావాలంటే మళ్ళీ చదువుతానండి. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. మరి ఇప్పుడు ఆ బల్లి కూడా సర్వజ్ఞుడు రాలే కదా, డౌట్. మరి ఇందులో ప్రత్యేకంగా బాబా గారికి ఉన్న ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఏంటి? బాబా గారికి బల్లి గురించి సర్వజ్ఞత ఉంటే ఆ బల్లికి కూడా సర్వజ్ఞత ఉంది. ఇప్పుడు మరి ఆ బల్లికి కూడా గుడి కడతారా? ఆ బల్లికి కూడా సమాధి మందిరాలు కట్టేసి అక్కడ కూడా 5 పూట్ల ఆరతులు ఇస్తారా? ఇది నా యొక్క ప్రశ్న. ఇక నా యొక్క బేసిక్ ప్రశ్న ఏమిటి అంటే, ఇక్కడ ఆ బల్లులిద్దరికీ కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా. మరి ఆ తల్లిదండ్రులు ఎవరు? మరి ఆ తల్లి బల్లికి తండ్రి బల్లికి మధ్య వివాహం జరిగినదా లేదా? ఎందుకంటే వీళ్ళకి వరస ఉన్నప్పుడు వాళ్ళకే వరస ఉండాలి, వాళ్ళకి వరస ఉండాలంటే ఏదో విధానం ఉండాలి కదా. మరి ఆ తల్లి బల్లికి తండ్రి బల్లికి మధ్య వివాహం జరిపించిన ఆ మధ్యలో పెళ్లి పెద్ద బల్లి ఎవరు? ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి. మరి డౌట్ వస్తే ఇలాంటి డౌట్లు మనం అడిగామనుకోండి, వీళ్ళు సచ్చరిత్రలోంచి సమాధానం చెప్పలేరు కాబట్టి మళ్ళీ అమ్మటే ఎక్కడో పురాణాల్లోకి వెళ్ళిపోయి ఎవరో మరి అలాగ అంటున్నావు, మరి అలా అంటే పంచతంత్ర కథల్లో లేవా? తల్లి జింక, తండ్రి జింక, లేకపోతే కూతురు జింక, కొడుకు జింక, ఇట్లా రకరకాల జీవాల మధ్యలో ఉన్నాయి కదా అంటారు. అయితే ఇక్కడ పంచతంత్ర కథల్లోనో పౌరాణిక కథల్లోనో ఇలాంటి ఘట్టాలు వస్తే ఆ ఘట్టాల వెనక ఖచ్చితంగా ఒక నీతి ఉంది. ఇక్కడ ఈ కథలోని నీతి ఏమిటి? 2 బల్లులు కలుసుకుంటాయని బాబా చెప్పటం వల్ల బాబా గొప్పోడు, బాబా సర్వజ్ఞుడు అని చెప్పటమే కదా. బాబాకి జాకీలు పెట్టి ఎలివేషన్ ఇవ్వటం కాకుండా ఇంకేమైనా ఉందా? ఈ ఎలివేషన్లు కూడా ఎవరివ్వాలి? బాబా గారికి భక్తులు, భక్తులకి బాబా గారు ఇచ్చుకోవాలి. వెనకటికి ఒక సామెత ఉండేదిలేండి, గాడిద గాత్రం విని పంది ఆశ్చర్యపోతే పంది అందాన్ని చూసి గాడిద మూర్చపోయిందంట. అట్ట ఒకళ్ళకొకళ్ళు మీకు మీరు జాకీలు పెట్టి లేపుకోవటమేనా? దీంట్లోని వ్యవహారం ఏంటి, దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని మాకేమన్నా చెప్పేది ఉందా? నాకు తెలిసి ఏటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమి లేదు గట్టి. కానీ దీనికి క్లోజింగ్ ఉత్తర లేఖనము అని పెట్టి ఏం రాశారో చూడండి. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. అదన్నమాట మ్యాటర్. చదివితే ఇప్పుడు ఈ బల్లి కథ లేకపోతే ఈ సొల్లు కథ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ప్రయోజనం తెలియనంతసేపు నాలాంటి వాడికి ఇది సొల్లు కథ. లేదు మాకు ఈ సొల్లు కథలో కూడా ఆధ్యాత్మికత భక్తి పొంగి పొరలిపోతా ఉంది, ఆ పోయే దారిని కంట్రోల్ చేసే ప్రాపర్ లైనింగ్ డ్రైనేజ్ లైన్ కూడా లేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటే నాకు సంబంధం లేదు. కానీ మా హిందువులు ఎవరైతే ఉంటారో, అంటే నాతో పాటు ఉండి నా ధర్మాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేం బాగుంటాం కాదు మా ధర్మం బాగుంటాం ముఖ్యం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. నిజంగా బాబా సర్వజ్ఞుడే అయితే తన సర్వజ్ఞత నిరూపించుకోవాలనే తాపత్రయం తనకు ఉండదు. కారణం సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలే రెండింటిని విడిచిపెట్టడం. అదే నేను, నాది, అహం, మమ. ఈ రెండింటి నుంచి బయటపడటమే సనాతన ధర్మంలో సచ్చీలత. అటువంటి సచ్చీలత లేకుండా నేను తోపుని, నేను తురుముని, నేను పీకుడుగాన్ని, నేను పుడింగిగాన్ని అని అనిపించుకోవాలనుకుంటే ఎవరైనా సరే అది దిగజారుడుతనమే. అటువంటి దిగజారుడుతనం లేని అనేక మంది యోగ దృష్టి కలిగిన వాళ్ళు, అటువంటి వైరాగ్య భావన కలిగిన వాళ్ళు, సిద్ధ పురుషులు, మహాత్ములు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారని, అబద్ధాల నుంచి బయటికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎపిసోడ్ చూసి కూడా చాలామంది ఏమంటారంటే, మరి మా బాబా గారిని అవమానిస్తావు నువ్వు, మా సచ్చరిత్రను అవమానిస్తావు నువ్వు అని ఛాలెంజ్లు చేస్తారు. అది కాకుండా ఈ మధ్య ఒక 2-3 కొత్త లంగా ఛానల్స్ పెట్టుకుని కొంతమంది వస్తూ ఉన్నారు, లాఫింగ్ బుద్ధ గడి శిష్యులు. లాఫింగ్ బుద్ధ అంటే ఎవడనుకుంటున్నారా? ఇంచుమించు అట్టాగే ఉంటాడులేండి, చైనా పీస్ లాగా. సో ఇట్లాంటి లాఫింగ్ బుద్ధ గడి శిష్యులు ఎవరన్నా వీడియోలు చేసి నన్ను తిట్టినా నా ఏకముఖతో సమానం రా. నేను దేకను కూడా దేకను మిమ్మల్ని. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీ పీక్కునేది పీక్కోండి. ఓకేనా? జై శ్రీరామ్. భారత్ మాతకి జై.